ఆ ఆసుపత్రిని తనకు సర్వస్వమని నమ్మే ఒక నిరుపేద వృద్ధురాలి ఆక్రోశమిదే. 25 ఏళ్లుగా నమ్ముకున్న వృత్తి, కానీ 2 ఏళ్లుగా రాని జీతం, తినడానికి తిండి లేక, చేతిలో చిల్లిగవ్వ లేక పస్తులుంటున్నానని ఆసుపత్రి సేవలను మాత్రం ఆమె విస్మరించలేదు. ఎప్పటికైనా తన కష్టానికి ప్రతిఫలం ఉంటుందని, తన జీతం తనకు ఇస్తారని నమ్మే అమాయకురాలామె. 2 ఏళ్లు ఎదురు చూసినా జీతం రాకపోవడంతో ఓపిక నశించి తను పనిచేస్తున్న PHC ఎదుటే ఆ అవుట్ సోర్సింగ్ కార్మికురాలు నిరసనకు దిగింది. కన్నీళ్లతో చేతులు జోడించి తన గోడు వెళ్లబోసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్త మారేడుబాక గ్రామానికి చెందిన కాటిబోయిన సీతమ్మకు వయసు పైబడుతోంది. దుమ్ముగూడెం మండలంలోని నర్సాపురం PHCలో కాంటింజెంట్ వర్కర్ గా అంటే అవుట్ సోర్సింగ్ విధులు నిర్వహిస్తోంది. గత 25 ఏళ్లుగా ఇదే ఉద్యోగం. నెలకు వచ్చేది కేవలం 4,000 రూపాయల చాలీ చాలని వేతనం. కానీ దురదృష్టవశాత్తు గత 2 ఏళ్లుగా అంటే 2024 ఆగస్టు నుంచి 2026 మే నెల వరకు ఆమెకు ఒక్క రూపాయి కూడా జీతం అందలేదు. చేతిలో పైసలు లేక ఇంట్లో పూట గడవడం గగనమై పస్తులుండాల్సిన దుస్థితి దాపురించడంతో విసిగిపోయిన ఆ వృద్ధురాలు చివరకు PHC ముందే చేతులు జోడించి కన్నీళ్లతో తన గోడును వెళ్లబోసుకుంది. 2 సంవత్సరాల నుంచి జీతం లేదు సార్. జీతం లేకపోతే నాకు జీతం ఇవ్వటం లేదని 4 రోజులు మానేసినా కూడా అసప్త శతారం నిన్న పద్దాకా క్లీన్ చేసాను. తీయాసం శుభ్రం చేసి బాత్రూములు కనుక ఇల్లు ఊడవా చెత్త తీసిపోయి నాకు ఇంకా జీతం కావాలి, ఇస్తారని ఆశతో, జీతం పెంచి ఇస్తారని ఆశతోటి ఇమ్మని సార్. ఇంకా కలెక్టర్ గారి దగ్గర వెళ్ళాను, ఏం న్యాయం చెప్పలేదు సార్. వస్తాయిలే అమ్మా వస్తాయి అని అందాక నాకు వెళ్ళొద్దా సార్ అని కూడా అడిగాను. నాకు వెళ్ళటం లేదని మా ఆయన కూడా లేడు, నేను ఒకదాన్ని ఒంటరి మహిళని. జీతం రాకపోయినా, అధికారులు స్పందించకపోయినా సీతమ్మ మాత్రం తన బాధ్యతను విస్మరించలేదు. ప్రతిరోజు ఉదయమే ఆసుపత్రికి చేరుకుని ఆవరణంతా శుభ్రం చేస్తుంది. రోగులు వాడి పారేసిన చేతికట్లు, దూది, సిరంజులు, మందుల వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుతోంది. ఒక్కరోజు ఆమె రాకపోతే ఆసుపత్రి వాతావరణం దుర్వాసనతో భయంకరంగా మారుతుంది. అంతటి కీలకమైన సేవలు అందిస్తున్న వైద్యశాఖ ఉన్నతాధికారులు మాత్రం బడ్జెట్ రాలేదంటూ కాలయాపన చేయడం దారుణం. స్థానిక వైద్యాధికారి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, నిధుల విడుదల కాగానే జీతాలు చెల్లిస్తామని చెబుతున్నా ఆ త్వరలోనే ఎప్పుడో ఎవరికీ తెలియదు. కడుపు ఆకలి కాలుస్తున్నా తన కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పటికైనా దక్కకపోతుందా అనే ఆశతో ఆ పెద్దావిడ ఇంకా రోగుల మధ్య పారిశుద్ధ్య సేవలు చేస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రభుత్వం స్పందించి సీతమ్మకు రావాల్సిన 22 నెలల బకాయిలను తక్షణమే విడుదల చేసి ఆ వృద్ధురాలి ఆకలి తీర్చాలని మానవతావాదులు కోరుతున్నారు.